ఓపీలో ఉండాల్సిన నేను ఫార్మసీలో ఉన్నానేంటని చూస్తున్నారా? చెప్తానాగండి. తెలిసి తెలియక ప్రతిరోజు మీరు చాలా మందులు వాడుతూ ఉంటారు. అండ్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు వాడే ప్రతి మందు గురించి మీరు తెలుసుకోవటం అనేది మీ రైట్. అందుకోసమే మెడిసిన్ మినిట్ అని ఒక సీరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ ఒక మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీక్ మెడిసిన్ మినిట్‌లో మనము మెట్ఫార్మిన్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పీఎంఓఎస్ విమెన్ నా దగ్గరకొచ్చి అసలు షుగర్ టాబ్లెట్ ఎందుకు రాసారు అని అడుగుతుంటారు. బేసికల్లీ పీఎంఓఎస్‌లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సేమ్ అదే ప్రాబ్లమ్ డయాబెటిక్ పేషెంట్స్‌లో కూడా ఉంటుంది. పీఎంఓఎస్ విమెన్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడానికి మెట్ఫార్మిన్ టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తాం. కానీ పీఎంఓఎస్ విమెన్‌లో అందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పీఎంఓఎస్ విమెన్‌లో ఉంటుంది. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవటానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే మెట్ఫార్మిన్ స్టార్ట్ చేయాలి. అప్పుడైతేనే అది పీఎంఓఎస్‌లో హెల్ప్ అవుతుంది. మెడిసిన్‌ని బ్లైండ్‌గా కాకుండా కాలిక్యులేటెడ్‌గా వేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో మెడిసిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.